ఎందుకు అనేది ఎంత వచ్చిన చూసుకుంటా ఉంటే 3వ వచనం వచ్చేసరికి మరి గుండె చెందిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ మాట అప్పుడు మనం చదువుకున్నాం. వారి గాయములు కట్టువాడు, వారి గాయములు అంటే దేవుడు నమ్ముకున్న మనకి అనేక సార్లు అనేక పరిస్థితుల్లో గాయాలు అవుతూ ఉంటాయి. అనేక రకాల గాయాలు ఎప్పుడు ఏదో గాయం అవుతూనే ఉంటాయి. అయితే విచిత్ర దృష్టి ఏంటంటే చాలా చాలా శారీరకంగా మన గాయాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, తలనొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే మీ అందరూ మీరే ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు. నాకు తెలిసి తలనొప్పి హెడేక్ వచ్చిందంటే ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి అని మీకు తెలియదు. అలా తెలియని వాళ్ళు ఎవరైతే తలనొప్పి కావుంటాయి అంటే ఇప్పుడు నాకు చదువులేదు కాబట్టి. మిగతా మ్యాక్సిమం నాకు తెలిసి మాదిరి చదువుకున్న వాళ్ళందరికీ తలనొప్పి వస్తే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారమ్మా, అంటే షాప్ దగ్గరికి వెళ్ళి అలా ట్యాబ్లెట్ అని తెలియదు తెలుస్తాను. అలా చిన్న చిన్న రోగాలకి అంటే ఎన్నో అనారోగ్యాలు ఉన్నాయి. అనారోగ్యాలన్నిటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మరి ఒక తలనొప్పికి ఒక ట్యాబ్లెట్ ఉందా? తలనొప్పి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, తగ్గకపోతే ఇంకోటి వేసుకుంటారు, తగ్గకపోతే మన అవసరం ఇంజక్షన్స్ కూడా వచ్చినాయి. ఒక ఇంజక్షన్స్ తగ్గకపోతే స్కాన్ చేస్తాం. చూడండి ఎప్పుడోనే చూసారు. అంటే ఒక చిన్న
నొప్పికి, ఒక బాధకి ఎన్ని రకాల మందులు ఉన్నాయో, ఇంకా చెప్పాలంటే ఎన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఏదైనా మీకు బాధ బాగుండకపోతే ఒక డాక్టర్ మీద డిపెండ్ అవ్వద్దు, రకరకాల వాళ్ళు కూడా సంప్రదించండి, వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నాడు. ఇందాక మంగళగిరిలో వస్తున్నప్పుడు రోజు చేసి తిరిగి వస్తున్నప్పుడు రాంబాబు గారు కూర్చొని న్యూరాలజిస్ట్ ఎవరో మన విజయవాడ ఎవరు బాగుంటారని చెప్పి రకరకాల పేర్లు వచ్చింది. అమ్మకి పండిత్ అని ఒక ఆయన పేరు వచ్చింది, రమణారెడ్డి అని ఒక పేరు వచ్చింది, అతను రవికాంత్ అని వచ్చింది పేరు, తర్వాత రవి హాస్పిటల్స్ అంటే పేరు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు పేరు, రెండు పేర్లు వచ్చినాయో. ఎన్ని తీసుకొస్తే వీళ్ళలో టెస్ట్, వీళ్ళలో టెస్ట్ ఇది, వీళ్ళు కాకపోతే ఇంకొకటి, వీళ్ళు ఒక ఆమె వచ్చి ఆల్రెడీ నేను దగ్గరికి తీసుకెళ్ళాను, అప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకుంటారు అక్కడ అందరూ. అంటే చూసారా, ఒక చిన్న అనారోగ్యానికి ఎన్ని డిస్కషన్ జరుగుతాయి. అలాగే మనకున్న బాధలు, మనకున్న దిగుళ్ళు, ఎన్ని గాయాలు నిజంగా. నిజంగా ఆ గాయాలన్నింటినీ బైబిల్ చెప్తుంది సమాధానం. దేవుడు అంటమ్మా వారి గాయములు ఏం చేస్తాడంట. ఈరోజు నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, పైన చిన్న మాట పెట్టుకోవచ్చు. నేను చెప్పే వాక్యాన్ని ఏం పెట్టుకోవచ్చు అంటే, గాయములు డాష్ మందులు అని పెట్టుకోవచ్చు. గాయములు మందులు. మీకు కూడా అవుతుంది కొన్ని గాయాలు, వాటికి మెడిసిన్స్ యేసుక్రీస్తు ప్రభావం ఇచ్చారనుకున్నాం. ఆ మెడిసిన్స్ వాడుకుంటే మీ గాయాలు ఏమవుతాయి తెలుసా, అవి మిమ్మల్ని బాధ పెట్టవు. ఆ గాయాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పాలు చేయవు. ఆ గాయాలన్నీ ఏమవుతాయి తెలుసా, చక్కగా వెంటబడతాయి, కట్టబడతాయి. చాలా ఆశ్చర్య విషయాలు అన్నమాట. అందుకని బైబిల్ చెప్తుంది వారి గాయములు అంటున్నారు. అలా నేను ఒక్కొక్కటి మీకు చెప్పాలనుకున్నాను క్లియర్గా. మరి బైబిల్లో ఏ గాయములకు ఏ మందు ఉంటాయి. మొట్టమొదటిగా నేను చెప్తాను, ఈ గాయం మీకు అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు, అంతా అయిపోయిన తర్వాత. మొదటిగా ఈరోజు మనందరికీ అయిన గాయం తెలుసా, దాని పేరు పాపం అనే గాయం. పాపం అనే గాయం అయిందా లేదా? పాపం అనేది మన ఎంత గాయపరిచినాం. పాపం చేసిన గాయం ఎంతో తెలుసా, అది దాని మామూలు కాదు. పాపం ఎంత గాయం చేస్తుంది నీకు. ఒక చిన్న రాయి వచ్చి కాలు మీద పెడితే నీకు ఎంత గాయం చేస్తుంది. పొద్దున ఒక ఆమె బాండీలో ఉన్న నూనె బాండీలో పోసి ఎవరో మాట అన్నారని చెప్పేసి అది ఆలోచిస్తూ బాధతో ఆ బాండీ దించబోతుంటే ఆ బాండీ వచ్చి కాలు మీద. మీరైతే చెప్తే నేను అంటున్నారు వెంటనే మాకు చూపించింది కాలు. ఇప్పుడు చెప్పగలను కాదు కదా, మాకు చూపించిందాం. చూపించగానే అందరూ అట్లా అందరూ ఆ కాలు చూసి అంటే ఎందుకు మాట చెప్పారంటే, ఆ గాయం నాకు తెలిసి లెగ్ ఫుడ్ పాదానికి పైన కొంచెం ఉంది. అది బాండీలో ఉన్న ఆయిల్ పడితే ఆ బాండీ కాలు మీద పడితే కాలు వరకే ఉంది. ఆమె తొడ బాగానే ఉంది, చేదు బాగానే ఉంది, తర్వాత అంతా బాగానే ఉంది. మరి అవి కంట పట్టు చూస్తారు. మరి పాపం ఎంత గాయం చేస్తుంది తెలుసా? పాపం ఎంత గాయం చేస్తుంది? అది పాలు మొదలుకుని. కాబట్టి పాపం ఎంత గాయం చేస్తుందో మీకు నేనే చూపిస్తాను బైబిల్లో. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. ఆ వచనం చదివితే ఎవరైనా స్టార్టింగ్లో ఉంది. ఆరు వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. చూసారు ఎంత భయంకరమైన గాయం ఇది. పాపం మనం ఏం చేసింది తెలుసమ్మా, అంత గాయపరిచింది. మరి ఈరోజు ఈ పాపానికి ముందు వచ్చేసిందమ్మా, పాపానికి ముందు వచ్చేసింది. మనంతా ధన్యులు తెలుసా. మరి గాయములన్నీ కడతానని చెప్పాడు. విచిత్రం చెప్పంటారా. ఆ రోజు నిజంగా కరోనాతో బాధపడుతున్నప్పుడు, కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందంటే ఎంత సంతోషించారమ్మా. ఆ సంతోషం ఎంతో పెద్దలేదు. నేను ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకొని నేను ఎట్లా ఫీల్ అయ్యాను తెలుసా. నేను 2 డోసులు వేయించుకున్నాను. 2 డోసులు వేసుకొని కరోనా వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నానంటే, మా వాళ్ళందరూ నేను కరోనా ఏం చేసినా నాకు రాదు, నేను వ్యాక్సిన్ వేయించుకున్నానని చెప్పేసి అతిశయంగా ఉంది. ఆ తర్వాత ఎంత నీరసం వచ్చింది దేశం. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అందరూ బాగా ప్రాబ్లం గురయ్యారు. కొంతమంది చనిపోయారు. హార్ట్ ఫెయిల్ కూడా అయ్యింది చాలా ఫెయిల్యూర్స్ అయ్యారు. నేను అనుకున్న ఆ సమయంలో నాకు కూడా అంత నీరసం వచ్చిందేమో అనిపించిన తర్వాత, అంత భయంకరంగా నీరసం వచ్చింది. ఆ సంతోషం పెద్ద లేదు. మన కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందని సంతోషపడ్డాం. క్యాన్సర్కి ముందు కనిపెట్టామంటే ఎంత సంతోషం. క్యాన్సర్కి ముందు కనిపెడితే ఎంతమంది సంతోషం, ఎంతమంది సంతోషం.
క్యాన్సర్ వచ్చేవాడు కూడా కొంచెం పర్లేదు తెలిసినా కూడా. కాబట్టి పాపానికి ముందు వచ్చిందంటే ఎంతమంది సంతోషం అందరూ చెప్తుంది సార్. నాకు 2 వాక్యాలు బైబిల్ బలం తీయద్దులే కానీ మొదటి రాజు 8:46 ఏముందంటే మొదటి రాజు 8:46 పాపం చేయని వాడు పొడవు లేనది. యోహాను 8:46 నా ఎందుకు పాపములు నన్ను వెళ్ళి అవస్థాపించారు అంటే పాపం చేసేవాడు పాపం చేయని వాడు ఒక్కడు లేదు అంటే అందరూ పాపలేదు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి గాయపరచబడ్డారు దేని చేత పాపం చేత. మరి ఇట్లాంటి పాపానికి దేవుడు 2 మెడిసిన్స్ ఇచ్చాడు, 2 మందులు వచ్చినాయి. అదేంటి అంటే మొదటి చెప్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను 1:7. యేసుక్రీస్తు యొక్క రక్తం ఫస్ట్. దాంట్లోనే 9వ వచనం ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు పాపము అనే గాయానికి ముందు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తము మరియు పశ్చాత్తాపం. ఈ 2 సార్లు యేసుక్రీస్తు యొక్క రక్తము మరియు ఏంటి చెప్పండి మన పశ్చాత్తాపం. అర్థం చేసుకోండి. పాయింట్ పాపం అనే గాయం కట్టబడాలి. పాపం అనే గాయం మన మీద ఉండకూడదు. అదేమవ్వాలంటే మారిపోవాలి. ఆ గాయం ఏమోనంటే వారి గాయాలన్నీ నేను కడతాను అని చెప్పి పడేసుకోవడం. అంటే పాపం అనే గాయానికి ముందేంటి? ఒకటి ఏంటి తెలుసా? యేసుక్రీస్తు రక్తం. పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుంటే ఆయన రక్తం ఏం చేస్తే చెప్పండి? ఆ గాయాన్ని కట్టేస్తారు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయాలి. ఇంకా బైబిల్ చెప్పుకుంటే ఇట్లాంటి వచనాలు ఎన్నోయో ప్రస్తుతం ఒక్క వచనంలో 2 చూపించారు అంతే. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా నిజంగా నా గుండె చెదిరిపోయింది, పాపం చేసిన నేను ఏమైపోతాను తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నా పాపానికి ఒక ముందుని నేను తీసుకొచ్చాను. పాపములకు ముందు వచ్చేస్తుంది లోకంలో. అది ఏంటి అంటే ప్రభు రక్తము మన పశ్చాత్తాపం. దానివల్ల మన పాప రోగం ఏమైపోయింది చెప్పండి? కట్టబడింది. ఆ గాయం మానుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి దేవుడిని ఆరాధించాలి వద్దా? కొన్ని విషయాలు మనం మామూలు చెప్తే అర్థం కావాలి. మామూలు చెప్తే ఇప్పుడు ఈ పాపం అనే ఒక గాయానికి మరి యేసుక్రీస్తు రక్తము పశ్చాత్తాపం ముందు అని చెప్పారనుకోండి. నిజంగా ఇది చాలా మందికి అర్థమైందా? అది ఎంతో పడుచుకోవడం అస్సలు ఇదేమో ఆరాధన పాయింట్ ఇది అనుకుంటారు. అసలు మీరు బాగా లోతుకెళ్తే ఆధ్యాత్మిక ఎదుగులోకి మెయిన్ పాయింట్ ఇది అసలు ఆరాధన పాయింట్. మిగతా ఆరాధన పాయింట్ లేదు కాదు. నేను అనుకున్నట్టుగా మీరు చెప్పే ప్రతి ఏ పాయింట్ ఆరాధన పాయింట్ కాదు. నేను చెప్పాను కృతజ్ఞత పాయింట్లు ఆరాధన పాయింట్లు ప్రత్యేకంగా ఉంది. నిజంగా మీరు ఏదైనా చెప్పండి అవన్నీ కృతజ్ఞత పాయింట్. కానీ ఆరాధన పాయింట్లో మొట్టమొదటి పాయింట్ ఇదే కదమ్మా. ఏంటి చెప్పిన పాయింట్? పాపం అనే గాయానికి యేసుక్రీస్తు యొక్క రక్తము పశ్చాత్తాపాన్ని ముందుగా మనకు దేవుడు ఇచ్చాడు. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ప్రభు ఇద్దరితో మనం ఆగిపోయింది ఈ గాయం, మళ్ళీ ఎక్కువ గాయం అయింది. అదేంటో కూడా చెప్తారు. 2వ గాయం పేరు తెలుసా? దీని పేరు భయము అనే గాయం. భయము అనే గాయం. దీనికి ముందు కూడా దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇంకా నువ్వు భయపడుతున్నావు, ట్యాబ్లెట్ వాడకి షుగర్ ఎక్కువైపోతుంది, ఎందుకు ట్యాబ్లెట్ వాడలేదంట అని చెప్పచ్చు ఈజీగా. ట్యాబ్లెట్ చక్కగా వాడుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందా లేదా దగ్గర? ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. లేదు మాస్టర్ ట్యాబ్లెట్ వాడతాను, రోజు 4 ఇన్సులిన్ తింటాను. ట్యాబ్లెట్లు వాడతారు, ఇన్సులిన్ తినేసేయండి, కంట్రోల్లో ఉంటుందా? అందుకని మనం చేయాలి, చేయకూడదు. అప్పుడు కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. ఏది ఉన్నా ప్రాబ్లం. ఇప్పుడు భయం అనే గాయానికి ముందేంటో తెలుసా? బైబిల్ చూడండి కావాలంటే చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం కూడా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవని అది నీకు తోడై ఉన్నాను, భయపడకుండా చూస్తాను. ఒకటి దేవుని సన్నిధి. 2 కూడా చెప్తాను. ఇప్పుడు 27వ కీర్తన 1వ వచనం.
ఇది కూడా చరిత్ర క్లబ్ చేయాలి. 27వ చరిత్ర మొదలు వచ్చు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. అంటే ఏంటో తెలుసా దీని అర్థం? విశ్వాసం. విశ్వాసము. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నేను ఎందుకు భయపడాలి? ఇది కొంచెం మీకు అర్థమవడం కోసం 56వ కీర్తన, దాంట్లో 56వ కీర్తన 3-4 56వ కీర్తన 3-4 నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. అంతే. ఇక రెండో మాట మాట్లాడకూడదు. దేవుని యందు నమ్మకం పెట్టుకున్నాను, నేను నాకు భయం లేదు. అంటే ఇక్కడ భయం అనే గాయాన్ని పొందేట్టు తెలుసా? దేవుని సన్నిధి మరియు విశ్వాసం. దేవుని సన్నిధి అంటే దేవుడు నీతో ఉంటాడు, ప్లస్ దేవుని మీద నీకు ఒక విశ్వాసం. ఇప్పుడు సపోజ్ శ్రవంతి బాగా భయపడుతున్నాను అనుకున్నాం. అప్పుడు దానికి అనుకుంది లోపల, బాగా భయం వచ్చేసింది లోపల. అప్పుడు అనుకుంది, అవును దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు నమ్మకం ఉంది. కథం ఏంటి చెప్పండి? కథం భయం ఉంటుంది. ఇంకా నిజం భయం ఉంటుంది. ఇట్లా అనుకో, మన ఆలోచనలే మనకు భయం పుట్టిస్తాయి. మనం చాలాసార్లు ఇదేమైందో అనుకోండి, ఏమైంది? ఖచ్చితంగా అయింది. అదే అయిందాం. ఏం పర్లా, దేవుడు ఉన్నాడా? నేను మనం కూడా చెప్పాను మీకు, భయం వచ్చినప్పుడు భయం ఏమంటుంది, విశ్వాసం ఏమంటుంది. అమ్మో ఏమైందో కానీ విశ్వాసం ఏమంటుందంటే దేవుడు చూసుకుంటాడు. ఏదైనా ఏం చేయగలం మనం చెప్పండి? భయపడతా కూర్చుంటావా? భయపడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అందుకే భయపడ్డామంటే అంత చెప్పాడు దేవుడు, నువ్వు భయపడ్డామంటే భయం పుట్టిస్తానని చెప్పాడు, నేనే భయం పుట్టిస్తానని చెప్పాడు. అందుకే మనం ఈ భయము అనే గాయానికి దేవుడు చాలా మంచి మెడిసిన్ తెలుసా? ఆయన సన్నిధి మనతో ఉండడం. ఎప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం. రెండు క్లబ్ చేస్తే దేవుని సన్నిధి మరియు విశ్వాసం మనకి ఎంత నిజంగా సంతోషం ఉంటే అంత సంతోషం ఉంటుంది. ఇది రెండవ గాయం, భయం అనే గాయాన్ని ఉందన్నమాట. ఇప్పుడు మూడవ గాయం ఇద్దరు తెలుసా? దీని పేరు నిరాశ అనే గాయం. నిరాశ నిజంగా చాలాసార్లు దీని కూడా ఒకటి చెప్తాను మెడిసిన్స్ మీకు. నిరాశ అనే గాయం అయిపోయినందుకు, నిరాశ అంటే అర్థమేంటి? నిరాశ అంటే మీకు ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు ఏదో మనం ముఖాలు చూస్తే ఏంటి ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఉసురు పడ్డాడు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, ఏదో కోల్పోతున్నట్టుగా, ఎప్పుడు డిసప్పాయింట్ అన్నీ అని చెప్పేసి బాగా నిరాశ. అనుకున్నట్టు జరగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? నిరాశ వచ్చింది. మేము ఎలా అనుకున్నాం, మేము ఎలా జరిగింది, అసలు జరుగుతుందని మేము ఊహించలేదు, ఏంటో మాకు దగ్గర జరుగుతున్నాం, ఎందుకో బాబు అని చెప్పి ఎట్లా నిరాశ వచ్చేస్తాం. ఆ నిరాశ చేత మనం ఎంత గాయపరచబడతా ఉంటాం రోజు. దీనికి కూడా దేవుడు ముందు పెట్టడం మెడిసిన్స్ ఇచ్చాడు. దేవుడు 2 మెడిసిన్స్ ఇచ్చాడు. అవి ముందుగా చెప్పేస్తాను మీకు, చెప్పి మీకు వాక్యం చూపిస్తాను. ఒకటి ఏంటో తెలుసా? నిరీక్షణ ఇచ్చాడు మరియు వాగ్దానాలు. నిరీక్షణ ఉంది, వాగ్దానాలు ఇచ్చాడు. అందుకే మీరు బైబిల్ చూస్తే 42వ కీర్తన 5వ వచనం, 42వ కీర్తన 5వ వచనం. చూస్తారు, దేవుని నిరీక్షణ ఉంచుము. ఇది నిరీక్షణ. 29:11 వాగ్దానం. ఇదే దేవుని వాగ్దానం. అంటే వాగ్దానం అంటే అక్కడ నిరీక్షణ ఉంది, ఇక్కడ వాగ్దానం ఉంది. నిరాశ చెందుతున్నారు మీరు? భవిష్యత్తులో మీ గురించి నేను చాలా విషయాలు దాచిపెట్టాను, అవన్నీ మీ పట్ల నెరవేరింది. మీరు భవిష్యత్తులో చూడండి ఒకసారి. మీరు నా చేతుల్లో ఉన్నారు, మీ భవిష్యత్తు అంతా నా చేతుల్లో ఉంది. భవిష్యత్తు చూడండి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. అంటే నేను ఇచ్చే వాగ్దానం చూడండి.
నిరీక్షణ అంటే ఎదురు చూస్తూలేదు. నిరీక్షణ, వాగ్దానం, ఈ రెండు దేన్ని వెలబడి చెప్పండి? నిరాశను వెలబడతాయి. మీరు చదువుకుంటే చక్కగా క్లియర్గా ఎన్ని మాటలు మనకు కనపడతాయి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23, 24 వచ్చిన మీకు తెలుసుకోవాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23, 24 వచ్చిన 21 కూడా చదువుకోవచ్చు. 21 నుంచి విలాప వాక్యం 3వ అధ్యాయం 21. నాకైతే ఆశయం లేదు, కానీ కొన్ని జ్ఞాపకం తీసుకున్నప్పుడు మీరు ఆశపడుతున్నారు. దేవుడు కృపగలవాడు. ఇంకా చదువుకున్నట్టు 24 వరకు వెళ్ళిపోవచ్చు. మొత్తం మీద నిరాశ అనే గాయాన్ని పొందే ఇచ్చేటప్పుడు నిరీక్షణ ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఏం లేదు, మీకు ఇప్పుడు నిరాశ వచ్చిందంటే ఒకసారి ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి పట్టుకోవడం, అలా చూసుకుంటూ ఈ వాగ్దానం ఇచ్చిన ప్రార్థన చేసుకోవడం. దేవుడు ఆ నిరాశ పోయింది తెలియదు. ఆయన వాగ్దానం ఇచ్చినట్టు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది 3వది. 4వది తెలుసా? అనారోగ్యం అనే ఒక గాయం. అనారోగ్యాలు లేదా అనారోగ్యం అనే ఒక గాయాన్ని దేవుడు ఆల్రెడీ ముందు ఇచ్చేసాడు మా బైబిల్. అది చాలా విషయాలు చదువుకోవచ్చు. మీరు చదవాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే నిర్గమాకాండ 15:26 వచనంలో ఎవ్వరు లేదు. నిర్గమాకాండ 15:26 చాలా స్పష్టంగా ఉంది. ఏంటి తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండ 15:26 చెప్పలేదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు, నేనే అన్నాడు. నేనే అంటే అదేంటి? ఎంతో మంది వస్తారు, మీరు చూస్తారు. మా ఊళ్ళో ఒక ఆమె గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందండి, సతీష్ కుమార్ గారు చెప్పామని. ఆయన అంతా ఒత్తేసాడమ్మా, అది ఇది అని చెప్పాడు. కానీ ఆమె గ్యాస్ దగ్గర గ్యాస్ అంతా అసలు చాలా బాధపడాడు. నిజంగా వచ్చి ప్రార్థన చేసుకుని ప్రభావ అక్కడ చూపించాను, ఇక్కడ చూపించాను, ఇక్కడ చూపించాను, అక్కడ చూపించాను ప్రభావ, నా వల్ల కాదయ్యా అని ఒక చిన్న మాట పడుతుంది. ఏంటో తెలుసా? ఇక నువ్వే ఉంటారయ్యా, నువ్వే పట్టుదల ప్రార్థిస్తున్నావు, బాగా ప్రార్థన చేసుకున్నావు. ఏం తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక్క మాట పడుతుంది. సుమారుగా దగ్గరగా ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే 5 నెలల పైన ప్రార్థన చేస్తాడు. 5 నెలల పైన చేస్తాడు ప్రార్థన. చూడండి, ఎవరు చెప్పలేము. వచ్చేదాకా వదిలిపెట్టని చేసుకున్నాను. ఆశ్చర్యంగా దేవుడు మంచి స్వస్థత చేశాడు. అందరూ తాకడం పేరు, దేవుడు తాకడం పేరు. అసలు ఆయన చేతి స్పర్శలో ఏమో తెలుస్తామా? మంచి స్వస్థత ఉంది. అందుకే ఎంతమంది వచ్చి పడితే ఆయన ముట్టిన వాళ్ళందరూ ఏమయ్యారంట? స్వస్థపడ్డారు. ఆయన చేతితో తాకేవాడు, ఆయన స్పర్శ తాకి స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని ముట్టాడు, గుడ్డివారిని ముట్టాడు, ఎంతమంది ముట్టాడు తెలుసా? అట్లాంటి చేయి ప్రభా, నీ హస్తము నన్ను తాకాలి ప్రభా, నీ హస్తము నన్ను టచ్ చేయాలి ప్రభా అని నిజంగా మనం ప్రభుత్వం. అందుకే ప్రభా అంటాడు, మన అనారోగ్యాన్ని దేవుడు చెక్ పెట్టడం కోసం మొదలుపెట్టాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో చిన్న మాట తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత. యెషయా 53:5 అది చదువుకుంటూ ఎదగాలండి. స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత. ఇది కూడా ముందు నుంచి మెడిసిన్. యేసుక్రీస్తు గాయాలే మన అనారోగ్యానికి ఏంటి చెప్పండి? మెడిసిన్స్. మన కళ్ళకి వచ్చిందా, కళ్ళలో ఒక గాయం పరచబడ్డాడు, ఆ దానివల్ల నీకు స్వస్థత. అలా ఒక్కొక్కటి మనం ఆలోచించుకోవచ్చు. ఆయన నిలువేలా అసలు ఎన్ని గాయాలు అధికారం ఉండాలి, మర్చిపోట్లు అయిపోయింది పడియాలి. ఇదొకటి. 103వ కీర్తనలో 3వ వచనం మీకు అందరూ తెలిసిన మాట. 103:3 వచనం ఇది కూడా పట్టుకోవచ్చు. తర్వాత అది ఈ సంకటములన్నీ
కుదుర్చేవాడు. అది సంకటాలు అంటే ఏంటి తెలుసా? అనారోగ్యాలే. సంకటము కుదురుస్తాడు. సంకటములన్నీ అన్నాడా? నీకు ఎన్ని హెల్త్ కండిషన్స్ అన్ని పేపర్ మీద రాసుకో, చిన్న చిన్నవి కూడా రాసుకో, పెద్ద పెద్ద కాలు గోరు నిప్పుగా ఉందో రాయి. అదేమంటారు భాష గోరు నిప్పు రాయవా? గోరుతో పోయేదని అంత అర్థం కదా. నీకు ఆ చిన్న నొప్పి కూడా ఎందుకోమా నీకు? ఈ గోరు నొప్పి ఏ నెల నొప్పి కూడా ఏడు నొప్పి కూడా ఏడు దగ్గర ఇలా ప్రతిదీ డాక్టర్ దగ్గర ఏం చెప్తారు చెప్పండి మీరు? డాక్టర్ గారి దగ్గర అన్నీ చెప్పరమ్మా. మరి ఆయన చెప్పినప్పుడు మన దేవుడి మీద చెప్పలేదు చెప్పండి. అన్నీ ఒకేసారి చెప్పేద్దాం అంటున్నాడు. అన్నీ ఒకేసారి చెప్పేస్తావా? ఎవరైనా చూడద్దు. అసలు మామూలుగా 9 రకాల టాబ్లెట్ వాడుతున్నారు. 9 రకాలు. ఆ మామూలుగా తెలియకపోతే రాసి పెడితే దేని దాన్ని అడిగితే ఇది గ్యాస్కి ఒకటి చూడండి, రెండోది చెప్తే షుగర్కి ఒకటి, తర్వాత బీపీకి ఒకటి, తర్వాత కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కొంచెం దాంట్లో యూరిన్ అని చెప్పేసి అదొకటి అనమాట, అదొకటి. వేరే మధ్యాహ్నం ట్యాబ్లెట్స్ కూడా మళ్ళీ షుగర్కి. మళ్ళా కొంచెం నరాలు వీక్నెస్ ఉంటుంది కదమ్మా, అది దానికి క్షీణించిన నరాలు కాదు, ఏంటంటే విటమిన్స్ ట్యాబ్లెట్ అనమాట. దాంట్లో అన్ని పళ్ళు కలిపి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. కాల్షియం ట్యాబ్లెట్ అదొకటి, 2 మొత్తం. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నైట్ నిద్రపడటానికి ఒకటి, దానికి ముందు మళ్ళీ 6 గంటల షుగర్ ఒకటి, మళ్ళీ నరాల వీక్నెస్. తర్వాత ఏంటి తెలుసా? హార్ట్ కొంచెం పంపింగ్ బాగా అంటారు. ఇలా ప్రతి దానికి ఆమె చెప్పింది నాకు ఇది చెప్పగా అదా అని చెప్పి రాలేదు, ప్రతిదానికి రాస్తున్నాడు. ఇలా క్లియర్గా చెప్పిందామా? క్లియర్గా. నేనైతే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి చాలా టైం ఉంటుంది డాక్టర్ మమ్మ మాట్లాడదామా, నేనే మాట్లాడతాను. ఏంటి తెలిసి కూర్చోబెట్టి అన్నీ రాస్తాను నేనే. మమ్మల్ని వివరాలు ఏంటో చెప్పి నాకు రెడీగా చెప్పింది కదా అన్నీ చెప్పినప్పుడు ఆ స్లిప్ ఆయనకి ఇస్తాను. బేబీ ఇది సంగతి ఆయన చూస్తాడు. చూసి నేనే మాట్లాడతా ఆయనతో, మమ్మ మాట్లాడు. అప్పుడు అన్నదాన్ని కూర్చోమా అని చెప్తాను అన్నమాట. అప్పుడు అర్థమైపోతాను అంటే ఎంత వివరంగా చూసారు. నేను అది ఎందుకంటానంటే మన దేవుడు కూడా ఇది అనుకున్నామా అంత వివరంగా చెప్పుకోవాలి. చెప్తే బైబిల్ చెప్తుంది ఆయన నీ సంకటములన్నీ కుదురుస్తానని చెప్పాడు. యేసయ్య కుదర్చిన దండు ఆయన సమస్తము కుదురుస్తాడు ఆయన. అందుకని అనారోగ్యం అనే దానికి మెడిసిన్ చెప్తారా అంటే దేవుని స్వస్థత. ఇది మనుషుల స్వస్థత కాదు, దేవుడు స్వస్థపరచాలి. అది ఇక ఐదవ మెడిసిన్, 5వ గాయం అప్పులు. అప్పులు అనే గాయం. ఈ గాయం మామూలుగా చేస్తున్నాము మనుషుల్ని. అప్పులు ఎంత గాయం చేస్తుందో తెలుస్తాం మనుషుల్ని. కొంతమంది లోకాలను విడిచిపెట్టేటట్టు చేస్తారు. చాలా భయంకరం. నాకాన్ని తీసుకోవాలి, ఇంత భయంకర ప్రమాదం దీంతో. అయితే దీనికి దేవుడు 2 వదిలించడం. ఒకటి దేవుని ఆశీర్వాదం అనే మెడిసిన్ ఇచ్చాడు. మరియు ఇంకోటి తెలుసా? దేవుని జ్ఞానం. దేవుని ఆశీర్వాదం, దేవుని జ్ఞానం అనే మెడిసిన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఒకటి చెప్తాను మీకు, దేవుని ఆశీర్వాదం చెప్పి తర్వాత జ్ఞానం చెప్తాను. దేవుని ఆశీర్వాదం మెడిసిన్ చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. 12వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము కాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశమందు తన మంచి ధననిధిని ఎవరి కోసం తెలుసా? నీ కోసం. ఎట్లాంటి ధనని తెలుస్తాడట? ఎక్కడి నుంచి తెలుస్తా అంటున్నాడు? ఆకాశమందు తన మంచి ధననిధి అంటామా. యేసయ్య ఎక్కడ చూసారా? SBI బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ చూసారు, కానీ మంచి బ్యాంక్ చూసారు ఎక్కడన్నా? మంచి బ్యాంక్ అదే పరలోక బ్యాంక్. నీకోసం అంట యేసయ్య పరలోకం నుంచి బ్యాంక్ ఓపెన్ చేస్తాడంటమ్మా. ఓపెన్ చేస్తే తన మంచి ధననిధిని తెలుసును. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అంటే దీన్ని దేవుని ఆశీర్వాదం ఉంటారనమాట. ఆయన కనుక నిన్ను ఆశీర్వదిస్తే అప్పుడు జరిగేది ఏంటంటే నువ్వు అనేకులకు పంపించదు కానీ ఇది దేవుని ఆశీర్వాదం. ఇది నీ ముందు ఈ మెడిసిన్ వేసుకోవాలమ్మా, లోపల డైజెషన్ అయిపోవాలి. దేవుని ఆశీర్వాదం
ఒకవేళ ఈ మెడిసిన్ వేసుకోకపోతే నీకు ఎట్లాంటి రోగం వస్తుందంటే 22వ సామెతలు 22:7 సామెత 22:7 ఏం చెప్తున్నాం? అప్పు చేయవాడు అప్పించిన వానికి దోసుడు. అప్పు చేయవాడు యజమానిగా ఉంటాడు, దోసుగా ఉంటాడు. ఎవరికి దోసుడు? ఇచ్చేయాలి. అంటే నువ్వు అప్పు చేసామంటే దోసులు అయిపోతాం. మనం దోసగా ఉంటాం పిలిచాడు దేవుడు. అదే నాకు చెప్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు దేవుని ఆశీర్వాదం చూసారు ఎట్లా ఉందో. ఇప్పుడు జ్ఞానం కూడా ఇంపార్టెంట్. జ్ఞానం సామెతల 2వ అధ్యాయం, సామెతల 2వ అధ్యాయం 27 3వ అధ్యాయం 27 3:27 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా, అది పొందదగిన వారికి. నీ దగ్గర దేవుడు డబ్బిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఎట్లా పడితే అట్లా వాడకూడదు. జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చిన మనం డబ్బులు వాడుతున్నాం అనుకోండి, అతను తప్పు అయిపోతాం తెలుసా, మళ్ళీ గాయపరచబడతాం. అందుకని గాయానికి, అప్పులు అనే గాయానికి దేవుడు 2 మొదలు ఇచ్చాడు. ఒకటి ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, మరియు ఏంటి తెలుసా, దేవుడు జ్ఞానం. అందుకే మనం ఫైనాన్షియల్ విషయాలు కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. మనకు వచ్చిన మనీ విషయంలో చాలా జ్ఞానంగా ప్రవర్తించాలి. అడగాలి ప్రభుని, ప్రభా ఈ 10,000 దేనికి ఖర్చు పెట్టమంటావా? దేవుడు బలి చేస్తున్నావా తెలుసా? మన దగ్గర డబ్బంతా కూడా నిజంగా మనం ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి తెలుసా? మనం నేర్చుకోవాలి. ఒక విషయం ఒకసారి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు నేర్పిస్తాడు అనిపించింది. ఒకసారి వాళ్ళ వాక్యం మీకు గుర్తుందో లేదో మరి, మనం అనేక రకాల ఆసక్తిపడాలని ఈ డబ్బు గురించి చాలా విషయాలు చెప్పారు. మీరు వాళ్ళు చాలా విషయాలు వచ్చింది. మీకు గుర్తుందో లేదో మీకు తెలియదు. అప్పుడప్పుడు ఆ నోట్స్ తీసుకోవాలి. వాటిలో పోయిన సంవత్సరం మీటింగ్స్ పెట్టుకున్నాం. అప్పుడు నోట్స్ తీస్తే మీకు అన్నీ ఉంటాయి క్లియర్. అప్పుడు చూసుకోవాలమ్మా. ఇది అప్పుడు ముందన్నమాట. నెక్స్ట్ ఇంకో గాయం అవుతుంది ఏంటి తెలుసా? దీని పేరు ఆరోది కృంగుదల. కృంగుదలలు వస్తున్నాయి ఈ మధ్య. ఇందాక డిసప్పాయింట్మెంట్ అంటే ఏంటి? డిసప్పాయింట్ అంటే అర్థమేంటి? నిరాశ. ఈ దీన్ని ఏమంటారు తెలుసు? కృంగుదలని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్, కృంగుదల. అసలు ఏదైనా షాకింగ్ న్యూస్లు, అనుకోని సంఘటన జరిగినప్పుడు డిప్రెషన్ వచ్చేస్తాయి, కుంగిపోతూ ఉంటాం. దాని కూడా దేవుడు కృంగుదల అనే గాయానికి దేవుడు కొన్ని మెడిసిన్స్ పెట్టాడు. అది కూడా మనం చదువుకుందాం. చూడండి ఒకసారి 34వ కీర్తన 18వ వచనం. కృంగుదల అనే గాయానికి ముందు పేరు కూడా ఏంటో తెలుసా? చెప్తున్నాడు. విరిగిన హృదయం కలిగిన వారికి ఎంత కుంగిపోతున్నారో వాడు దేవుడు దగ్గరగా ఉన్నాడంట. ఇంకా చెప్తున్నా చూడండి ఒక మాట. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా 40:29. 29వ వచనం. చూసారు, సొమ్మ శరీర వారికి ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు. ఈ మాట అర్థించాలి. ఎంత కృంగుదలలో మనకు ఎంత బలమిస్తున్నాడు అంటే, కృంగుదల అనే గాయాన్ని పొందడం తెలుసా? దేవుడి ఆదరణ. దేవుడి ఆదరణ. సొమ్మసిలిపోయిన వారికి ఎంత ఆదరిస్తారు తెలుసా? ఆలోచించుకోవాలి. ఇది ఎన్నో గాయం అంటే 6. 7వ గాయం. 7వ గాయం పేరు కూడా చెప్తాను. చాలాసార్లు మనం ఉంటాయి, నేను దేనికి పనికిరాను. అది మన స్లోగన్. నేను దేనికి పనికిరాను. అందరూ అంటున్నారు. నువ్వు కూడా అనుకున్నావు నేను దేనికి పనికిరాను అనే చిన్న విషయం ద్వారా ఎన్నిసార్లు గాయం చేసుకుంటావు. అందరూ పెట్టు నేనే పనికిరాను దాన్ని, నేను ఎక్కువ ఎన్నిసార్లు అనుకుంటాము. నిజంగా చూసేవాడు కూడా ఆ లెక్కలేని దరిద్రం అంతా నీ ముఖంలో కనపడుతున్నారనుకో,
నువ్వు ముఖం నాకు చూపించదు, నీ ముఖం చూస్తే పాపం వస్తే దరిద్రం అన్నాను. ఎట్లా చెప్పండి, ఎంత బాధించదో తెలుసా? ఒకసారి ఎంత బాగా తిరిగిపోతావు, నువ్వు దేనికి పనికిరావు, అసలు నీ ముఖం చూసినా పాపం నువ్వు కనపడకపో అని అనుకుంటావు. ఎంత బాధిస్తుందమ్మా? అయితే దేవుడు వాక్యం చెప్తుంది, అట్లాంటి పరిస్థితి నీకు వచ్చిందేమో ఒకవేళ, దాన్ని కూడా ముందు పెట్టాడు దేవుడు, దాన్ని కూడా మంచి మెడిసిన్ ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? విచిత్రం. అనుకోండి, చిన్నతనంలో చాలా మంది ఇలాగనే ఉండము. తను నాకు పెట్టిన పేరు ఏంటంటే ఒకటి చవట. పేరు ఎలా ఉంటున్నామో నేను నా పేరు పైన కింద డిజిగ్నేషన్ అన్నమాట. చవట, కామ, దద్దమ్మ, పండు, పండముచ్చు, 3 పేర్లు వస్తుంది డిజిగ్నేషన్. చూడండి, నా పేరు వస్తుంది డిజిగ్నేషన్. సమూహంలోనే మాట్లాడంటే నాకు దొరికిపోయేది. నేనేం చేయలేదు, ఏం చేస్తాను, నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకని ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత నేను చెప్పాను, ఎవరెవరు అన్నారు కూడా వెళ్ళిపోయారు. అది విషయం చెప్పా, వాళ్ళందరూ కనుగొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో అవాదం చేయలేదు కాదు. కాబట్టి అన్నారైనా తోటకూరలో పాలకూరలో అవ్వడానికి పంపేసుకొని వచ్చేది ముంబైకి వచ్చి, మీ అబ్బాయి వచ్చి సౌట్లాగా ఉన్నాడు. ప్రభు తెలిసిన తర్వాత అబ్బాయి చిన్నమ్మ పేరు పెట్టుకుని ప్రార్థిస్తాం. బాగా సంవత్సరంలో చనిపోయిందమ్మా. అంటే నేను మౌలు చేయలేదు, మౌలు చేసాను. మౌలు లోపల అంటారయ్యా నన్ను అందరూ కూడా, అంటే నేను చదువుకున్నాను ప్రభు, అట్లా నేను దేనికి పనికిరా అన్నట్టు. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన మెసేజ్ తెలుసా? ఒకటి ఏమన్నా తెలుసా? నా పిలుపులో నువ్వు ఉన్నావు, దేవుని పిలుపు, నా పిలుపులో నువ్వు ఉన్నావు, మరియు నా ఉద్దేశం నీ పట్ల ఉందని చెప్పాడు. దేనికి పనికిరావా? అయితే నాకు కావాలి నువ్వు అని చెప్పాడు దేవుడు. దేవుని పిలుపు, ఆయన ఉద్దేశం మన పట్ల ఉంటే మనం దేనికైనా పడు. దేనికి పనికిరాని వ్యక్తులు ఎవరు పనికొచ్చేవాళ్ళు? ఇప్పుడు దేవునికి పనికొచ్చేవాళ్ళు. ఎంత ఆశ్చర్యం చూడమ్మా. అదే బైబిల్లో మీరు చూస్తే క్లియర్గా చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2:9 వచ్చింది. 1 పేతురు 2:9 దేవుడు మనల్ని ఎలా పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు చూడండి. ఆ దేవుని పిలుపు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. మనందరం పట్ల దేవుని పిలిపారు. రాజులైన యాక్షన్ సమూహం అంటే నువ్వేమనుకుంటున్నా, నీ గురించి నువ్వేమనుకుంటున్నా, నేను దేనికి పనికిరాను. ఇతరులు ఏమంటారు? వేస్ట్. దేవుడు ఏమంటాడు? ఇప్పుడు చెప్పిన మాట బట్టి చెప్పు. దేవుడు ఏమంటాడు మన గురించి? ఏర్పరచబడి వంశం అంటున్నాం. ఈ మాట అయితే నమ్మలేదు. ఇప్పుడు ఈ మాట చెప్పాలంటే చదవకుండా తీసుకొచ్చి చెప్పించాలి, అప్పుడుగా నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలో నేను ఇప్పుడు చెప్పాను, రవి చదువుతున్నాడు. నేను ఎవరి మాట చెప్పన్నాను? దేవుని మాట. రవి చదువుతుంది ఎవరు? దేవుని మాట. మీరు పెట్టింది ఎవరి మాట? కానీ మీకు ఆ రియాక్షన్ కనపట్లేదు మీలో. మామూలుగానే ఉంది. ఎందుకు అమ్మ మేము ప్రభు మాట్లాడుతున్నాం, రియాక్షన్ ఉండాలి కదా మనకి. చూడండి మన ఎలా దేవుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఇది మామూలుడు కాదు, నాకు సొత్తైన ప్రజలు అన్నాడు. ఇద్దరు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. ఏంటి తెలుసా? అది కూడా చూద్దాం బైబిల్లో. చూడండి, 25:5 ఇర్మియా చూడండి. ఇర్మియా 1:5 దేవుడు గర్భంలో జనములను ప్రవక్తగా నియమించాను. తర్వాత చూడండి ఏమంటాడు. ఏమంటే నీ పట్ల నా పిలుపు, నా ఉద్దేశం ఎలా ఉంది? ఇర్మియా అంటే ఇర్మియా ఏమన్నాడు చూడండి. అందుకు ఇర్మియా అయ్యో ప్రభా చింతగించుము, అయ్యా నేను చిన్నోడిని, నేను పనికిరాను నాకు ప్రభా, అయ్యా నేను దేనికి పనికిరాను ప్రభా. దేవుడేమో నీ పట్ల నా చిత్తం ఇలా ఉంటే నేను దేనికి పనికి వస్తాను అంటాడు. అది మనం నేను దేనికి పనికిరాను ప్రభా అంటే ప్రభా అన్నాడు, నీ పట్ల నాకు పిలుపు ఉంది, నీ పట్ల నాకు మంచి ఉద్దేశం ఉంది. అప్పుడు మనం దేనికి పనికి వస్తాం కదమ్మా. అదే దానికి ముందన్నమాట. ఈ అనుభవాలు అనుకుంటే కానీ మనం ఆ గాయం నుంచి బయటకు రావమ్మా. లేదంటే ఎవరైనా మిమ్మల్ని టార్చర్ చేసి నువ్వు ఎందుకు అదే పనులు తీసుకుని కూర్చోరో అసలు మాట బతుకు ఇదే పని అయిపోయింది. 2 సార్లు అనిపించుకుంటే 2 సార్లు వెళ్ళిపో, గోడ 4 సార్లు వెళ్ళి కూర్చోవడం, ఏడవడం, మళ్ళీ అది తినడం, మళ్ళీ తిరుగుతున్నాడు వీడు, మరి అన్నం కలుపుకోపోయి వీడు కలుపుకోకండి. ఏంటప్పుడు చిన్నపిల్లల నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఈ రోజు మనం ఎవరు లేదు అంటానే ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, నేను కూడా అంటాను ఒక్కోసారి మిమ్మల్ని కొన్ని. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా ఫ్లోటింగ్లో చెప్తే చెప్తాను, ఆ
అలా జయదీప్ ఇలాంటికి వస్తున్నాడు కదా యూజ్లెస్ అంటారు జయదీప్ అంటే తలంచుకోరిగా నిజంగా ఫాస్ట్ గా కూడా మాట్లాడాల్సింది ఒక్కళ్ళు తలంచుకోడితే ఇక ఎట్లా ఉంటుందమ్మా మొత్తం గాయపరచబడతానే ఉంటామా ఒకసారి అంటే 2 సార్లు 3 సార్లు 10 సార్లు గాయంతో ఏమైపోవాలమ్మా మనం అందుకే గుర్తుపెట్టుకో ఎన్నిసార్లు గాయమైనా మీరు అన్నిసార్లు ఏం చేయాలి చెప్పండి ఈ మాటలు గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకుంటే ఎంత సంతోషం తెలుసా మనం ఏదైనా దేవుడు చేయాలి మనం దేవుడు అన్నారు మనం నువ్వు దేనికి పనికిరావు ప్రభు చెప్పాలి దేవుడు చెప్తే ఆడమని కావాలండి ఇది ముందు దేనికి పనికిరాను అనే గాయానికి ముందు చెప్పండి దేవుని పిలుపు ఆయన ఉద్దేశం ముందు నీ పట్ల ఇది చెప్పాలని చాలా ఉంది ఈ విషయంలో. తర్వాత గాయం 8వ ఒంటరితనం అనే గాయం. ఒంటరితనం నేను ఒక్కదానే నేను ఒంటరిని అయిపోయాను. నిజంగా మీకు అందరికీ తెలిసిన వచ్చిన ఫిబ్రవరి 13:5 చూస్తే క్లియర్గా ఫిబ్రవరి 13:5 చదవకుండా చెప్పవచ్చు, చూడకుండా చెప్పవచ్చు, చదవకుండా కాదు చూడకుండా. ఏప్రిల్ 13 నేను ఏమాత్రం విడమను ఇది అదంతా అయిపోయింది. ఏమాత్రం విడమను 13 చూడాలి, మొదటి 11 కాదు. అందుకని నువ్వు మళ్ళీ వాక్యం 31 ద్వితీయోపదేశం 31:6 ద్వితీయోపదేశం 31:6 ద్వితీయోపదేశం 31:6 చాలు ఇంకా చాలా జాగ్రత్త. ఈ ముందు ఏంటిది ఒంటరితనం అనే గాయానికి ముందే తెలుసా దేవుడి తోడు. దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉంటాడని చెప్తున్నాం. ఒంటరి ఎట్లా అవుతావు మీరు చెప్పండి. జలక్ష్మంగా మీరు ఒంటరివాడా? అది మెయిన్ పాయింట్. నిజమమ్మా మీకు తెలియదు ఒక సంవత్సరం అంటే మీకేంటి మనుషులు తోడుగా ఉంటారు అనుకుంటారేమో. లేదు, ఆ ఫీలింగ్ ఉంటుంది మనకి శారీరకంగా. మన ఆత్మీయంగా మనం ప్రభువులు ఎదుగుతున్న వాళ్ళైతే దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడమ్మా అని ఒక మంచి మెడిసిన్ వేసుకొని మనం ధైర్యంగా ఉండాలి. ఒక్కోసారి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు ప్రభా నేను ఉంటాను, ఆయన నాతో ఉంటే ఎక్కడైనా ఉంటాను. అసలు బైబిల్లో ఒక ఆయన అంటాడు 6 నెలల్లోనే ఉంటాను అంటాడు. అలా ఉండాలి దావీదు. అసలు ఎక్కడ దావీదు స్థావరాలు చూస్తే ఆశ్చర్యపోతారు. దావీదు మరుగు చోటు, దావీదు మరుగు స్థావరాలు చూస్తే ఆశ్చర్యపోతారు. మరి కొండల్లో మనల్లో జీవితం అరణ్యంలో ఒంటరిగా ఉంటాడు నిజంగా. అది ప్రభు ఎప్పటికప్పుడు తనని బలపరుస్తూ వచ్చాడు. అది ఒంటరితనానికి మంచి మెడిసిన్ ఏంటి తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడు. తర్వాత మరి గాయం 9వ గాయం అవమానాలు నిందలు 9వ గాయం. నేను కూడా దేవుడు ముందించడం అవమానాలు నిందలు. యెషయా గ్రంథం 54:4 యెషయా గ్రంథం 54:4 నువ్వు సిగ్గుపడక్కర్లేదు, అవమానం తలంచొద్దు, నువ్వు లజ్జపడక్కర్లేదు. నీ బాల్యకాలకు వైద్యపు నిందను శిక్షను మనసులు నీ వైద్యపు నిందను అది చూసారా. నువ్వు అవమానపరచబడ్డావు, నువ్వు నిందించబడ్డావు. నా కోసం నువ్వు నిందించారు, అవమానపరచబడ్డారు. ఆయన నాకు యోధస్యపడ్డావు, వాటిని తీసేస్తాను. అంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. యోవేలు మనం ఒకసారి వీటిని కూడా చెప్తున్నాం అన్నమాట. ఏంటి తెలుసా? నా జనులు ఇక ఎన్నటిని సిగ్గునొందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. ఆ జనులు ఇక ఎన్నటిని సిగ్గునొందరు. యోవేలు 2:27. అవమానాలు నిద్రేస్తారా? అయితే దేవుడు తప్పకుండా ఈ టాబ్లెట్ వేసుకోమంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే అవమానాలు నిందలు అనే గాయానికి ముందు దేవుడు ఘనపరచుట. దేవుడు ఘనపరుస్తాడు. నీ అవమానం ప్రతిగా పెట్టి ఘనపరుస్తానని చెప్పాడు దేవుడు. ఏ స్థలంలో అయితే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నిన్ను నిందించారో అదే స్థలంలో నిన్ను గొప్ప చేస్తారు. అదే స్థలంలో అబ్బా ఈ అమ్మాయిని భలే అన్నట్టు చేస్తారు. దేవుడు కనపరుస్తాడు. అందుకే నువ్వు కంగారు పడదు. అలా ఉన్నారు చేసేవాడు. అది దీనికి ముందు
ఇప్పుడు చెప్పండి, అవమానాలు ఇందరికి ముందేంటి? దేవుడు జ్ఞానపరుచుతారు. పదోది ఇప్పుడు 10వ గాయం తెలుసా? ఓటమి, ఓడిపోవడం అనే గాయం 10ది. ఇప్పుడు చూసిన ఓడిపోవడం, ఫెయిల్. పిఎఫ్ అంటే పి కనపడలేదు, ఎఫ్ఏ చూస్తున్నా అన్ని ఫెయిల్యూర్స్, మిస్ ఫెయిల్యూర్స్, మిస్టర్ ఫెయిల్యూర్స్ అందరూ ఎక్కడ చూస్తాను. చాలా ఎదురుస్తే అట్లా ఉండదు, అన్నీ ఓటలేదు. ఇట్లాంటి ఓడిపోవడంలో కూడా దేవుడు ఎంత గాయాన్ని పొందించాడు తెలుసుమా. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూస్తే ఎదురుగా ఒకే ఒక మాట చెబుతారంటే, రోమాపత్రిక 8:37. చూసారా? అంటే ఓటమి అనే గాయానికి ముందు తెలుసా? క్రీస్తులో విజయం. ఓటమి అనే గాయానికి ముందు క్రీస్తులో మనం విజయం ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తాడు దేవుడు. ఓడిపోయావు, నీవుగా ఓడిపోయావు అని ప్రభువు నిన్ను గెలిపిస్తాడు. నీ పక్షాన నుండి యుద్ధం చేసి గెలిపిస్తాడు. ఇది ఎన్నోదంటే 10. ఓటమి అనే గాయానికి ముందు యేసుక్రీస్తులో విజయం. ఇప్పుడు 11వ గాయం. దీన్ని ఏమంటారంటే అపరాధ భావన అంటారు. అపరాధ భావన అంటే అర్థం తెలుసా? తప్పు చేశారు, ప్రార్థన చేస్తున్నారు, పశ్చాత్తాపడ్డారు, క్షమించారు, అయినా వాళ్ళు ఫీలింగ్ మీకు పర్లోకి వెళ్తానో లేదు లోపల గిల్టీ ఫీలింగ్ అన్న. గిల్టీ లోపల ఎంత గిల్టీ అంటే ఆ అపరాధం నీకు వేధిస్తా ఉంటుంది. ఇన్ని తప్పు చేసి వెళ్తాను అంటున్నావు, ఇన్ని తప్పు చేసావు తెలుసా, ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు తెలుసా, ఇన్ని చెప్తాడు తెలుసా. అప్పుడు అపరాధ భావం చేత మనం ఓడిపోయి గాయపరుచుకుంటూ, నేను మంచోడు కాదు, నేను పరిశుద్ధుడు కాదు, నేను పాపిని ఎన్నిసార్లు నీకు నువ్వే అనుకుంటావు. అసలు అది నిన్ను బాగా ఏదిస్తూ ఉంటుంది. నిజంగా నేను పరిశుద్ధుడు అంటావా, దేవుడు నన్ను అడిగాడు డౌట్. అట్లాంటి వాడికి దేవుడు ఒక మంచి మెడిసిన్ ఇచ్చాడు బైబిల్లో. అదేంటో తెలుసా? రోమాపత్రిక 8:1. రోమాపత్రిక కాబట్టి ఏ శిక్షా విధి లేదు అంటే దానికి అపరాధ భావన అనే దానికి ముందే తెలుసా? దేవుని క్షమాపణ అనే ముందించారు. ఏ శిక్షా విధి లేదు. నేను చెప్పాలంటే ఎన్నో పుస్తకాలు దీంట్లో చివరిగా చెప్పేస్తాను. లాస్ట్ గాయం. దీని పేరు ఏంటంటే చింత ఆందోళన అనే గాయం. ఎప్పుడు చూసినా చింతపడతా ఉంటాం నిజంగా. బహుశా అనేసి ఇప్పుడు కూడా ఉంది మీకు ఆ గాయం. కూర్చున్నప్పుడు ఇక్కడ కూడా మొత్తం చూస్తే అర్థం చెప్పండి. ఎందుకంటే మీ ముఖాలకు కనపడతాయి వేసిస్తారు కదా. పై లోపల చెత్త తినేస్తుందంట ఆందోళన. దానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు తెలుసు దేవుడు. అందరం తెలిసిన మాట. ఫిలిప్పీయులకు రాసిన 4:6-7 వచనాల్లో దేవుని గురించి యోచించబడుతుంది కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన, చింత ఆందోళన అనే గాయానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు కావాలని తర్వాత చదువుకోండి. దీనికి ముందే తెలుసా? ప్రార్థన ముందు. ఇంకో ముందే తెలుసా? ఇంకో ముందు తెలుసా? సమాధానం. ప్రార్థన మరియు సమాధానం. అదే ఆ మొత్త చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన 4:6-7 వచ్చి మొత్తం చదివితే 2 విషయాలు వస్తాయి. ప్రార్థన మరియు సమాధానం. కలవపడుతుంది చెప్పాడు దేవుడు. ఎరవని వాస్తవి ముందు పేరు చెబుతారు. స్టార్ట్ చేద్దాం. యేసుక్రీస్తు రక్తము మరియు మన పశ్చాత్తాపం దేవుడు తోడై ఉన్నాడు. శిక్షణ వాగ్దానం స్వస్థపరచడం దేవుని దీవెనలు కరెక్షన్స్ వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి నేను బ్రదర్స్ నేర్చుకుంటాను. రవి గాయత్రి చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ముందు పేరేమో జైదీప్ చెప్తాడు. ఇప్పుడు ఇల్లు చెప్తారు. యేసుక్రీస్తు రక్తం మన పశ్చాత్తాపం, దేవుడి సన్నిధి విశ్వాసం, నిరీక్షణ వాగ్దానం, దేవుని స్వస్థత, దేవుని ఆశీర్వాదము, దేవుని జ్ఞానం.
దేవుని ఆదరణ. అంటే దేనికి పనికిరాను అనే దేనికి పనికిరాను అనే గాయం. దేవుని పిలుపులు దేవుని ఉద్దేశంలో మనం ఉన్నాం. దేవుని తోడుగా ఉంటాడు. దేవుని కనపరచడం. యేసుక్రీస్తు విజయం. దేవుని క్షమాపణ. ప్రార్థన సమాధానం. అది చూసారా? ఇప్పుడు చెప్పండి మీరు వారి గాయం అన్ని దేవుడు కట్టాడా లేదా? మరి గాయం ఇంకా గాయపరచబడుతున్నాం అర్థం చెప్పండి. మనం ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు. 5 రోజులు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు వస్తే చాలా తెలియదు కట్టిందని. అందుకే నాకు ఖచ్చితంగా ఆమె ఎక్కడికి వెళ్ళి స్టాఫ్తో పాటు ఏం తీసుకెళ్తాం సార్ అడగడం. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే నేను చెప్తున్నాను కాబట్టి పెద్దగా నేను కొనుక్కున్నారా మనం ఎక్కడికైనా మాతో పాటు లేకుండా లేకుండా నేను ఈరోజు మీకు చెప్తున్నానమ్మా. ఒక రోజు ఒక వ్యక్తి చర్చిలో కూర్చోనమ్మా బయటకు వెళ్ళి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తాడు అరే అని చెప్పేసి భోజనం ప్లేట్ ఎక్కడ పెట్టి వెళ్ళిపోయాడు లోపలికి. భోజనం ప్లేట్ ఎక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా తిని వెళ్ళిపోయాడు అంటే షుగర్ ట్యాబ్లెట్స్ వచ్చిపోయాడు. చూసారా? షుగర్ ఆయన పక్కన షుగర్ ట్యాబ్లెట్ తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే పర్లేదు. తెచ్చుకోకపోతే అదొక బాధ, వేసుకోకపోతే అదొక బాధ. ఏ బాధ ఎక్కువ చెప్పండి? తెచ్చుకోకపోతే బాధ వేరు, కానీ తెచ్చుకున్న ఎప్పుడైనా వేసుకోవచ్చు. అదే నేను బైబిల్లో వాక్యాలు చెప్పిన వాక్యాలు తెచ్చుకోవాలి, ఏం చేయాలి చెప్పండి? వేసుకోవాలి. 2 చేయాలి పనులు. ఖచ్చితంగా మీరు వాటిని గట్టిగా మీ దగ్గర పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు చించి ఏం చేయాలమ్మా? వేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇలా వచ్చేసింది, చిన్న ఆందోళన వచ్చింది, వెంటనే ముందుగా టాబ్లెట్, వెంటనే ప్రార్థన సమాధానం వెంటనే వేసేసుకోవాలి. అమ్మయ్య అట్టులేదు. మామూలు 10 నిమిషాలు ముందు బీపీ చూస్తే 170 ఎంతో తెలుసా? 110 ఉందమ్మా. 170/110 బీపీ ఎక్కువగా లేదా? కరెక్ట్గా బీపీ టాబ్లెట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఆమె ఏమన్నారంటే ఒక 100 తర్వాత టెస్ట్ చేయండి చేస్తే 143/72. చూడండి ఎంత అయిపోయింది. అసలు దానికి అంత బాగుంటుంది, దీనికి ఎంత బాగుండాలి. కాబట్టి ఈ మాటలని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చిన ఈ మంచి చికిత్స అంటే మందులను బట్టి దేవుడు స్తుతిస్తూ ఆరాధించాలి. అందరిని కళ్ళు తీసుకొచ్చాము. దేవుడు అవసరాన్ని చదివితే ఇప్పుడు చూడడం మొత్తం 12 చెప్పారు మీకు. మరి ఒక్కొక్క మాట దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తూ సమాధానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనకి తీసుకోలేదు. స్తోత్రం నాయన పరిశుద్ధిగా ప్రేమగా తండ్రి మీకే స్తోత్రాలయ్యా. ఆనాడు మా పెద్దలను ప్రభావం మనాతో పోషించారయ్యా. ఈరోజు మీ వాక్యం మనాతో మనకి పోషిస్తున్నారయ్యా. తండ్రి ఆయన మీకే స్తోత్రాలు తండ్రి. ఆయన నేను స్తుతిస్తున్నాను ప్రభావ, మహిమపరుచుకున్నాను, కీర్తిస్తా ఉన్నాను ప్రభావ. ఆయన అయా మీకే స్తోత్రం ఆయన. ఎన్నో గాయాలు ప్రభావ మా జీవితాల్లో ప్రభావ, మరి ప్రతి గాయానికి ప్రభావ మీరు ఇచ్చిన ఆయన ఇదిగో వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా ప్రభావ. మరి మాకు ఈ 12 రకాల పరిస్థితులు ప్రభావ, ఏ గాయము ఎక్కడుందో ప్రభావ మీకు తెలుసు. వాటన్నిటికీ ప్రభావ మీ వాక్యం పంపించి మీరు మమ్మల్ని బాగు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా తండ్రి. దేవానికే స్తోత్రం ఆయన. మా ప్రభా మా దేవానికే స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా ఆయన పాపమని గాయం ఎంత కేవలం ప్రభా, దాన్ని ఎంతగా మీరు గాయంలో పెట్టారు ప్రభా. ఆయన ఆ గాయంలో మా ఎదురు లేకుండా తీసివేసి చక్కగా ప్రభా అయ్యా ఇవ్వబడి ఆయన మీ యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుభ్రపరుస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నిజంగా అయ్యా మా జీవితాల్లో ప్రభా ఓటమి అనేది ఎంత భయంకరంగా అయ్యా ప్రభా. అయ్యా దాని గురించి కృంగుదల ప్రభా. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఉంటున్నప్పుడు చాలా కుంగుబాటు వచ్చేస్తున్నాయా. ఆ సమయంలో ప్రభా మన బాడీలో కూడా చాలా అయ్యా ఇదిగో భయానికి పరిస్థితులు వస్తాయి ప్రభా. అయ్యా ఇదిగో అటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యా మీరు ఇచ్చిన ఆదరణ, అయ్యా ఇదిగో మీ ఆప్యాయత, మీ అనురాగం ఎంత గొప్పది ప్రభా. సమస్తమైన ఆదరణను మాకు అనుగ్రహించేవాళ్ళు అయినా. నాకు ఈ ఆశ లేరు అనుకున్నప్పుడు నిజంగా మీరు ఎంతగా మమ్మల్ని ఆదరించారు ప్రభా. మీ
ఆరాధన ఎంతో గొప్పదని స్థుతిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా మీకే స్తోత్రాలు 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 అయ్యా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అంతేకాదు నాయన మరి చివరిలో చెప్పుకున్న మాట చింత ఆందోళన ప్రభా. నాయన అయ్యా ఇదిగో మరి ఎన్నో చింతలు ఎన్నో ఆందోళనలు కలవరాలు కొన్ని బయట నుంచి కొన్ని లోపల నుంచి కొన్ని అవకాశం నుంచి అయినా ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎంతో చింత ఎంతో ఆందోళన అయితే అయ్యా మీరు మాకు ఎంతో మంచి పరిష్కారం ఇచ్చారు ప్రభా. ఆయన కొట్టి చేతుల్లో వారు బాగు చేయవాడు, వారి గాయాలన్నీ కట్టే దేవుడు అయినా మీకే స్తోత్రం 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 అయినా అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు. అందరూ బట్టి నేను ఎంతో స్థుతిస్తున్నాను ప్రభా. ఈరోజు మేమందరం కలిసి అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అయినా అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మీ కృప మా ఎడలు ఎప్పుడు ఉంచుతానని చెప్పారు అయ్యా. మీ సన్నిధిలో మాతో ఉంచుతాను అని చెప్పిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఒంటరి అయిన మా జీవితాలను ఎప్పుడు ఒంటరిగా ఉండి మీరు తోడుగా ఉంటారని అయ్యా ఇది మాత్రం విడవను ఎన్నడూ నడవాలని మీరు ఎప్పుడో చెప్పారు ప్రభా. అయినా అయ్యా దేనికి పనికి రావు అన్న మమ్మల్ని ప్రభా మీ ఉద్దేశాలు మీ ప్రణాళికలు ఉంచి ప్రభా అయ్యా ఇదిగో మీరు విధంగా మమ్మల్ని నిలబెడుతుంది దాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రం స్తోత్రం అయినా. సమస్త దేశములారా యెహోవాకు స్తుతి చేయుడి. సమస్త దేశములారా సంతోషముతో వచ్చేసండి దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి.
ప్రభు యొక్క మనలో మనం వెళ్తున్నాం. వెళ్ళే ముందు మరి మీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు సాక్షిగా మనం చెప్పాలని అనుకున్నట్టు చెప్పచ్చు. ముందుగా దేవుడు వందనాలు. ఈ వారంలోనే దేవుడు నేను బాగా చదువుకోవడానికి సహాయం చేశాడు. ఏంటంటే ఈ వీక్ ఫుల్ మన మ్యాథ్స్ టీచర్ హిస్టరీస్ పెట్టింది. పెట్టినప్పుడు స్టార్టింగ్లోని నాకు మార్క్స్ కొంచెం తగ్గినప్పుడు నేను ప్రార్థన చేశాను. ఇన్కేస్ ఏదైనా మార్క్స్ తగ్గి స్టార్టింగ్లో తగ్గితే ఇంకా తర్వాత చదువు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే ఇంకా ఇంట్లో ఉంటాం అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత నుంచి నాకు ఫీవర్ వచ్చింది. దాని తర్వాత తెలుగు వచ్చేసరికి ఏంటంటే ఆగస్టు 18 నుంచి నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. తెలుగు సిలబస్ స్కూల్లో నేను ఎస్టీ రాసేసాను. రాసేసి నాకు ఫుల్ వచ్చేయడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే చదువుకుంటున్న జ్ఞాపకం ఉంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. సోషల్ అన్ని సబ్జెక్ట్స్లో దేవుడు నాకు సహాయం చేసుకోవచ్చు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించి మొత్తానికి భాష చక్కగా చదువులో ప్రభు సహాయం తీసుకొని చక్కగా చదువు చక్కగా వెళ్తాం. దేవుడు అన్నింటిలో కూడా మంచిగా మాట్లాడాలి. ప్రభు సహాయం చేస్తాం. అట్లా మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఇంకో మాట చెప్పింది ఏంటంటారో అట్లా చెప్తున్నప్పుడు 2 మాటలు నాకు మరి చేస్తాయి అన్నమాట. చదివింది జ్ఞాపక శక్తి అంటే గుర్తుపెట్టుకున్న సహాయం చేస్తాం. ఇదే ప్రార్థన చేస్తాం ఎక్కువగా. మనం కూడా శనివారం బాగా ప్రార్థన చేస్తాం పిల్లలందరి కోసం. ఎక్కువ జ్ఞాపక శక్తి తెలివి కోసం బాగా చేస్తాం. ఇట్లాంటివి కూడా మనం చక్కగా ఈ విధంగా ప్రభుత్వం భాష విషయంలో సహాయం చేశాడు. అట్లాగే మనందరం మెయిన్ ఏంటంటే కామన్గా చేస్తున్న పని చక్కగా ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకోవడం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు మీరు వాక్యం చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని నేనైతే నమ్ముతున్నాను. మరి వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడనే విషయం మీరు చెప్పిన మాటలు బట్టి అప్పుడప్పుడు మనం వింటున్న మాటలు బట్టి తెలుస్తుంది. అట్లాంటి వాక్యాన్ని మనం ఏం చేయకూడదనో చదువుకున్న ఉండకూడదు. ఎట్టి పరిస్థితులు పడుతుంది. అలాగే ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఈ మాటలే చెబుతున్నాను. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, అట్లాగే చక్కగా ప్రోత్సహించడం. వీటిని మాత్రం మనం ప్రభు రాకడం ఈ మూడిట్లో మనం చక్కగా దగ్గరగా ఉంటే చాలా మిగతా ప్రభు చేసుకుంటారు. అది మనం తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. ఇంకా చెప్తాను. ఇట్లాగే మరి చక్కగా ఈ మంత్లో మనం 11 మంత్రాలు 15 మీటింగ్స్ కూడా జరుగుతుంది కదా. వాటిలో కూడా మనం పాల్గొని కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఈ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళ కోసం 10వ తారీఖు అంటే సోమవారం పగలు ఒక చిన్న స్పెషల్ కొడుకు పెట్టాము వలపాపలు. మరి దాన్ని తప్పకుండా మీరు వస్తే చక్కగా దాని గురించి కొన్ని విషయాలు చెప్పి అక్కడే ప్రార్థన చేసేసి అక్కడే పేరు రాసుకొని ఇక్కడ 2 days ఇస్తాం కదా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పి చక్కగా ప్రార్థన చేసి అందరం కలిసి మిమ్మల్ని ఇంటికి పంపించగలుగుతాం అన్నమాట. 10వ తారీఖు సోమవారం కోసం అది గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా డౌట్స్ అంటే ఎవరైతే చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క బల తీసుకుందాం. బిడ్డలైన వాళ్ళ చుట్టూ అయ్యా మీరు ఉంటారని ఆవరిస్తారు. ఆయన దేవుని నమ్ముకున్న యెహోవాను నమ్మించిన వారిని కృప ఆవరించండి చెప్తున్నారు. ప్రభా ప్రార్థన చేస్తున్న సన్నిధిలో మీకు ఆజ్ఞ జరిగించండి ప్రభా. అలాగే మీరు జ్ఞాపకం చేసుకోయా అయ్యా ప్రార్థన చేస్తున్న సన్నిధిలో నేను మీకు దర్శిస్తానని చెప్పావు. అయ్యా నువ్వు దర్శిస్తే నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుతాయ్యా. నువ్వు దర్శిస్తే దుఃఖాలు సంతోషమైపోతాయి ప్రభా. అయ్యా నువ్వు దర్శిస్తే ఎంత కార్యం ప్రభా అద్భుతమైన నిరాశలన్నీ కూడా ఆశలుగా మార్చబడతాయి ప్రభా. అందుకే ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి తన ముందు దర్శించండి ప్రభా. అయ్యా మీరు చక్కగా నిలబెట్టండి, సహాయం చేయండి, భయం తెచ్చుకోండి అయ్యా. అయ్యా మరి ప్రార్థన వాక్యం సహవాసంలో అయ్యా మరి చక్కగా ఏ రోజు కాదు చక్కగా నటించనుగా మరి చక్కగా చేసుకోవడానికి కావలసిన ఓపుకును బలాన్ని శక్తిని సమృద్ధిని ప్రభా అయ్యా మీ ఆత్మ నడిపింపును అనుమతించండి అయ్యా. దేవా మీకు వందనాలు అయ్యా. ప్రార్థన చేస్తున్న సన్నిధిలో ప్రభా అయ్యా ఇదిగో మరి నా వల్ల కాదు నేను చేయలేని పనులు కూడా ప్రభా అయ్యా మీరు తన ద్వారా చేయించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరు నిలబెట్టండి అయినా మీరు అంతని ప్రోక్షిస్తున్నాం ప్రభా అయ్యా. ఇదిగో వాటిలో ఉంటున్న ఆ ప్రతి పరిస్థితిని క్రీస్తులో గొప్ప విజయం ఉందన్న విషయాన్ని ప్రభా అయ్యా. ఇది రోమపత్రిక 8:37 అయ్యా ఇదిగో క్రీస్తు యేసు ద్వారా ప్రభా మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం అని చెప్పారు. అటువంటి మంచి విక్టరీ అయ్యా మీరు అనుగ్రహించిన ప్రభా ప్రతి విషయంలో ఒక మంచి విజయాన్ని తనకు మీరు అనుగ్రహించవలసిందిగా వెళ్ళుకున్నాను ప్రభా. అలాగే
ప్రభా పిల్లలను అయినా ఆ శ్రమతిని బట్టి జ్ఞాపకం చేసుకున్నా అయ్యా మీరు బలపరచండి అయ్యా. ఎన్నో శుభ్రభా అలాగే నా రియా రేహ మీ బిడ్డల పట్ల ప్రభు మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. చిన్నతనంలోనే వాళ్ళు చక్కగా ప్రభా నీ ఎడల భయభక్తులు, మంచి జ్ఞానము, తెలివి, వివేచన, చురుకుదనం ప్రభా, నేర్పరత, స్కిల్ఫుల్ ప్రభా మీరు అనుగ్రహించండి. ఆ మంచి స్కిల్స్ అనుగ్రహించండి ప్రభా. మంచి అయ్యా ఇదిగో ఆ ప్రభా మరి ఆయన మీతో కలిసి నడుచుకునే జీవితాన్ని నడిపించండి పిల్లలు ప్రభా. అయ్యా ఇదిగో చక్కగా మీ యొక్క సన్నిధిలో పాటలు, ప్రార్థనలు, వాక్యాలు మరి మంచిగా కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే మరి యువతను కూడా జ్ఞాపకం చేసుకోయా మీరు ఆకర్షించుకోండి ప్రభా. మీరు బలపరచండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రభా ప్రతి గాయం నుంచి విడిపించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మరి చక్కగా ఆందోళన, చింత అనేక భయంకరమైన గాయాల నుంచి ప్రభా ప్రార్థన సమాధానం చేత విధిస్తారని చెప్పిన దేవుడు ఆయన. అయ్యా ఇదిగో ఎడతెగక ప్రార్థన చేయడం ఎడతెగా దేవుని దృష్టి చేతపడని చెప్పారు ప్రభా. ఆ విషయాన్ని చక్కగా ప్రభా ఆ చేత పట్టుకొని చక్కగా ముందుకు నడుచుకునే కృప అనుగ్రహించండి అయ్యా. ఈ కుటుంబాలు, ఈ బిడ్డలు ఏ విధంగా మీకు ఉపయోగపడగలరో ఆ విధంగా కంప్లీట్ గా మీరు వాడుకోండి ప్రభా. నిలబెట్టండి ఆయన. మరి అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలను, అడ్డుపడలను, ప్రాకారాలను పడుకుంటే దేవుడివి నువ్వు ముందుగా పోతానని చెప్పిన దేవుడివి. యెహోవా వారికి నాయకుడిగా ఉండను, వారి రాజు వారి ముందుగా పోవని చెప్పావు ప్రభా. ఈ మాటలన్నీ కూడా ప్రభా ఇక్కడ చెప్పకుండా నువ్వు దర్శిస్తే ఈ మందిరం రూపురేఖలు మారిపోతాయి ప్రభా. నువ్వు దర్శిస్తే నాయన ఈ బ్రాహ్మణం అంతా మారిపోయింది అయ్యా. ఈ ఏరియాలో మారిపోయింది ప్రభా. అయ్యా మీరు తప్పకుండా అవి గతించిన తర్వాత నేను దర్శిస్తానని చెప్పాను ప్రభా. అయ్యా మీరు త్వరలో దర్శించబోతున్నారు, దర్శిస్తారని నమ్ముతూ ప్రార్థిస్తూ అయ్యా నన్ను మమ్మల్ని కూడా మీ చేతులతో అప్పగించుకుంటూ సండే స్కూల్ పరిచయం కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం ప్రభా. అయ్యా మరి ప్రియులు ప్రజలు వాసం జ్ఞాపకం చేసుకోయా. మరి ఆయన కూడా మీరు దర్శించిన ప్రభా. అయ్యా ఆయన చక్కగా ప్రభా అన్ని విషయాల్లో మరి యేసు ప్రభువు గురించి మంచి జ్ఞానం ఆయన అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిలబడి ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడన్న యేసు, కవలవరుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన దినలో తమ రూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పుల్లులు కలిగి పురరూపియవు, మనులు మనసున నింపు మహనీయుడా తండు. సిరు కురిపించేను పరలోక తనయుండు, విరమూయు పరలోక చారోను విరజాజు. విరమూయు పరలోక చారోను విరజాజు. ఎంతో సుందరుడమ్మ యేసు, ఎంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు, ఎంతో సుందరుడమ్మ యేసు. వారంలో కార్యక్రమాలు ఉంటాయి. శుక్రవారం నాడు మరి దాంట్లో ప్రార్థన చేస్తున్నాము. ఉదయం 11:30 మౌనంగా జరుగుతుంది. ఇంకా శనివారం అంటే రెండో శనివారం వచ్చింది ఈసారి. మొదటి శనివారం కృష్ణానికి కాబట్టి రెండో శనివారం 8వ తారీఖు యథావిధిగా మరి ఇక్కడైతే ప్రాంతంలో నలుగొండ షాపులో సువార్త కూడిగా జరుగుతుంది. 8వ తారీఖు ఉదయం 11:30 అక్కడ చిన్న సువార్త కూడిగా చక్కగా అందరం దేవుని సువార్త అంటే సుమారు 4 నిమిషాలు చేసి పూజించుకుంటాం అన్నమాట. 8వ తారీఖు యథావిధి ఆదివారం మౌనం.
ఇప్పుడు వచ్చే వారంలో వచ్చే చెప్పుకున్నాం అన్నమాట. ఇవి ఈ వారం మేము ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధ స్తోత్రాలయ్యా. ఇద్దరు ఎప్పుడు పూజించుకోవచ్చా వారి దొంగలను నాశనం చేసుకోవాలి. మీ సన్నిధిలో చూపించండి. తను కూడా చక్కగా మీ సన్నిధిలో ఎదుగు సహాయం చేయండి. ఇక్కడే చక్కగా తను అన్ని నేర్చుకోవడానికి ప్రార్థన నేర్చుకోవాలి. మరి వాటిని చక్కగా మరి పట్టించుకోవాలయ్యా. మంచి బిహేవియర్ కూడా నడిపించయ్యా. మరి కొన్ని చక్కగా మీరు స్వస్థపరచడానికి సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని కూడా దర్శించండి అయ్యా. ముఖ్యంగా అయ్యా మరి ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాశనం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి ప్రభావ. అలాగే వారిలో శుక్రవారం మళ్ళీ కూడుకోవడానికి అంతేకాదు శనివారం కూడా ప్రభావ అయ్యా మరి స్వార్థ కుటుంబం కలుసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆదివారం మళ్ళీ తిరిగి మేము కలుసుకోవడానికి ఇక తర్వాత జరిగే ఆరాధనలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చక్కగా అందరికీ మీరు ఆశీర్వదించి చక్కగా బలపరిచి మా ప్రయాణాల్లో ఈ వారంతా కూడా అయ్యా మా ప్రతి పనిలో మీరే మాకు సహాయపడి అన్ని విషయాలు మీరే సహాయం చేస్తుందిగా వేడుకుంటూ ప్రతి గాయానికి మీరే మాకు మమ్మల్ని చక్కపరిచిన వాడిని కట్టేవాళ్ళు నమ్ముతూ ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ